ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. రీతు, ఇమాన్యుయల్, సంజన వీళ్ళు ముగ్గురు కూడా గార్డెన్ ఏరియాలో కూర్చున్నారు. ఇక ఇమాన్యుయల్ అలాగే సంజన వీళ్ళిద్దరూ కూడా అమ్మ కొడుకులుగా హౌస్ లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడైతే ఇమాన్యుయల్ నా కొడుకు అని సంజన గారు ఫిక్స్ అయ్యారు, అప్పటి నుంచి ఇమాన్యుయల్ కూడా మమ్మీ అంటూ ఫిక్స్ అయిపోయి ఆవిడ మీద రోజు రోజుకి ప్రేమాభిమానాలు పెంచుకుంటూనే పోతాడు. ఇక ఇందులో భాగంగానే ఇమాన్యుయల్ అలాంటిది భరణితో ఎంత క్లోజ్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఈ రోజు భరణిని టార్గెట్ చేయాలని చూస్తున్నాడు ఇమాన్యుయల్ సంజన గారి విషయంలో. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ఇమాన్యుయల్ రీతు అలాగే సంజన గారితో మాట్లాడుతూ, రీతు ఈ రోజు మా అమ్మని చాలా టార్గెట్ చేశారు భరణి, అయినా అంతలా అరాల్సిన అవసరం లేదు, ప్రతి దానికి కూడా అంత పెద్దగా మా అమ్మ మీద ఎలా అరుస్తాడు అంటూ ఇమాన్యుయల్ రీతుని ఎర్రెక్కిచ్చే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా ఆయన మాట్లాడే మాటలు కరెక్ట్ గా ఉన్నప్పటికీ కూడా చేసిన సాయం మళ్ళీ చెప్పుకోకూడదని అంటూ ఉంటారు కదా పెద్దలు. మరి ఆ రోజు లాస్ట్ వీక్ ఆయన ఏదో గోల్డ్ చైన్ బాక్స్ తెచ్చుకున్నారు కదా, అప్పుడు ఫ్యామిలీలో నుంచి లెటర్ కావాలి అన్నప్పుడు సుమన్ శెట్టి కోసం సంజన గారి కోసం త్యాగం చేశారు. ఓకే, దానికి అగ్రి, కానీ అది ఆడియన్స్ కూడా చూశారు కదా. మళ్ళీ ఆ పాయింట్ ని నామినేషన్ లోకి తీసుకొచ్చి మా అమ్మ మీద అరడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఇమాన్యుయల్ రీతుని ప్రశ్నిస్తున్నాడు. అయితే రీతు అంటుంది, అవును నిజమే, ఆయన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత ఆయనలో చాలా మార్పు వచ్చింది, చాలా వైల్డ్ గా చూస్తున్నాడు, అరుస్తున్నాడు కదా. అంటే లాస్ట్ వీక్ ఆడియన్స్ అన్నారు కదా, అన్న మీ గేమ్ నచ్చట్లేదు, మిమ్మల్ని హౌస్ లో ఉండబుద్ధి అయ్యట్లేదు అని చెప్పేసి, అంటే ఒకవేళ ఇలా ఆడితే కుదరదని చెప్పి మొత్తానికి ఆయన గేమ్ స్ట్రాటజీ మార్చినట్టున్నాడు ఇమాన్యుయల్ అంటూ రీతు చెప్పుకొచ్చింది. దీంతో ఇమాన్యుయల్ అంటున్నాడు, ఇంకొకసారి మా అమ్మ మీద అరిస్తే గనక అనవసరంగా నేను ఊరుకోను అంటూ లైవ్ లో మాట్లాడుతున్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే హౌస్ లో ఏ బాండింగ్స్ కూడా ఉండకూడదు అని అంటున్నారు. మరి తనూజ భరణి ఇద్దరు గేమ్ ఆడితే గ్రూప్ గేమ్, సింపతి గేమ్ అంటున్నారు. మరి ఇమాన్యుయల్ సంజన గారి కోసం అంతా ఫీల్ అయిపోయి ఏకంగా ఇలా మాట్లాడుతున్నప్పుడు మరి వాళ్ళని ఎందుకు అనట్లేదు అంటూ బయట ఆడియన్స్ అంటున్నారు. మరి మీరేమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.